90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటి హాట్ టాపిక్. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారు వస్తారంటూ కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చర్చించుకున్నారు. సో దీనిపై వస్తున్న టాపిక్స్ గురించి అయితే మన ముందు మాట్లాడడానికి ఉన్నారు జనసేన స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి అశ్విని గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రీసెంట్గా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా వస్తారంట కదా. అంటే ఇంకొంతమంది వాదన ఏంటంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా డిప్యూటీ సీఎంగా. సో ఏంటి అసలు, అంటే ఈ రెండు మాటల్లోని ఎలా తీసుకోవాలి? యాక్చువల్గా అయితే కూటమి ప్రభుత్వంలో నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీళ్ళే ఫైనల్ నిర్ణయం అనేది తీసుకుంటారు. ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి అనే నిర్ణయం అనేది ఖచ్చితంగా వాళ్ళకే వదిలేస్తాం. జన సైనికులుగా మేము అయినా కానీ వేరే మహిళలు అయినా సరే, మా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము అనుకూలంగా ఉంటాము. కాకపోతే గత ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి కూడా 18 మంది డిప్యూటీ సీఎం, 17 మంది ఆల్రెడీ చేస్తున్నారు. 18వ వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ 18 మంది కన్నా కూడా తనకంటూ ఒక మార్క్ని రాజకీయాలుగా ఆయన ఒక మార్కుని సృష్టించారు. ప్రజానాయకుడని, ప్రజల్లో ఉండే నాయకుడిగా ఆయన పవన్ కళ్యాణ్ గారు గుర్తింపు తెచ్చుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఆయన చేసిన సేవలు ఇప్పటి వరకు చాలా తక్కువ టైంలోనే ఆయన ఎన్ని సేవలు చేశారు, ఎంత ప్రజలకి అండగా నిలబడ్డారు అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ పరిణామాల్లో కంపల్సరిగా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని చాలామంది డిస్కషన్స్ చేసుకుంటున్నారు. అది అవసరం అనుకుంటే కూటమి ప్రభుత్వం నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటుంది, అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా, అంటే మా అందరి కోరిక ఏంటి, ఒకవేళ లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయి ఉండుంటే మా అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉన్నతమైన పదవిలో కేంద్రంలో ఉంటే మా అందరికీ సంతోషం. అప్పుడు బలంగా మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా బలంగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటుండేప్పుడే ఇంత చేస్తుంటే, సీఎంగా ఉంటే ఇంకా చాలా చేస్తారు అని మా అందరి నమ్మకం. ఎస్, అంటే మీరు అనేటట్టు గతంలో ఎంతోమంది డిప్యూటీ సీఎంస్ వచ్చారు, కానీ ఎంతోమంది వచ్చారు వెళ్ళారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన మార్క్ ఆయన చూపించుకున్నారు. బహ్వా అంటే డిప్యూటీ సీఎం అంటే ఇలా ఉంటారా, ఇన్ని రైట్స్ ఉంటాయా, అంటే ప్రజా సమస్యలపై ఈ విధంగా దృష్టి పెడతారా అనే విధంగా ఆయనకంటూ ఒక మార్క్ వచ్చేసింది. అందులో నిస్సందేహం బికాజ్ ఆఫ్ అంటే లాస్ట్ టైం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటన కావచ్చు, అదేవిధంగా కాకినాడ బియ్యం ఇష్యూ కావచ్చు. సో ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు కదా, అంటే ఆశించిన దానికన్నా ఎక్కువగా చేస్తున్నారు కదా. సో ఒకే పదవికి ఇద్దరు అవసరం ఉంటుందంటారా? ఖచ్చితంగా అయితే ఇద్దరు అవసరం ఉండదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం 9 మంది డిప్యూటీ సీఎంలు ఏం చేశారో కూడా ఎవరికీ తెలియదు. పనిచేసే నాయకుడు ఒక్కడుంటే చాలు. అలా చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సినిమాలోనే కాదు రాజకీయాల్లో కూడా ట్రెండ్ని సెట్ చేశారు. ఎందుకంటే ఒక మన్యం జిల్లా ప్రాంతాల్లోకి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి ఆయన నడిచి ప్రజల సమస్యలు తెలుసుకొని రోడ్ల గురించి ఆయన ఆలోచించి ఇంత చేసిన గత ప్రభుత్వంలో కానీ ఇంతకుముందు ప్రభుత్వాల్లో కానీ ఎవ్వరూ అలా చేసిన నాయకులు లేరు. ఇంతకు ముందు రారని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ధైర్యం చేసి ఎవరు కూడా మన్యం ప్రాంతాల్లో ప్రచారం చేసే అంత నాయకులు ముందు కూడా రారని నా అభిప్రాయం. అంటే రీసెంట్గా టాపిక్ ఏ విధంగా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి దూకుడు తట్టుకోలేక, అంటే ఆయన ఇంకా అంచనాలకు మించి వెళ్తున్నారు. సీఎం ఎవరనే ఆలోచన కూడా కొంచెం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే సీఎమ్మా లేదంటే చంద్రబాబు నాయుడు గారే సీఎమ్మా, ఈ రెండు కన్ఫ్యూజన్గా ఉంది. ఈయన కూడా అంత దీనిగా పరిపాలిస్తున్నారు ప్రజల్ని. అదేవిధంగా నెక్స్ట్ మీరు అనేటట్టు ఎంతమంది వచ్చినా ఎవరు కూడా ఇంత మార్క్ తీసుకురాలేదు. సో రీసెంట్గా లోకేష్ గారే సీఎం అవ్వాలి అని, అదేవిధంగా పిఠాపురం నుండి వర్మ గారు కూడా లోకేష్ గారు సీఎం. సో అంత గట్టిగా వాళ్ళు స్ట్రాంగ్గా వాళ్ళ ఆలోచనని, వాళ్ళ నిర్ణయాన్ని బయటికి చెప్తున్నారు. సో దీన్ని బట్టి అంటే జన సైనికుల ఆలోచన ఏ విధంగా ఉంటుంది?
ఖచ్చితంగా ఎవరి పార్టీలో వాళ్ళు ఉండాలి, వాళ్ళ అధిష్టానంలో ఉండాలని ఎవరికైనా కోరుకుంటుంది. సో మాకు కూడా కోరిక ఉంది. మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, ఆ హోదాలో మాకు కనిపించాలి, ఆ హోదాలో ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడతారు కూడా. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొన్ని మంత్రి శాఖల్లో ఆయన చేస్తున్న సేవలకే ప్రజలు పవన్ కళ్యాణ్ గారు అని బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటిది ఆయన సీఎం అయితే ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందరికీ తెలిసిన విషయమే. కేంద్రం నుంచి ఇప్పుడు వస్తున్న ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టాన్ని గుర్తించి, ఆయన సేవని గుర్తించి, ఆయన నమ్మే ఇస్తున్నామని చెప్పి మోడీ గారు ఎన్నోసార్లు ప్రస్తావించడం జరిగింది. మోడీ గారు ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్ అని ప్రస్తావించడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు గుర్తించారు. సో ఎవరికైనా ఈ పార్టీలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మనం ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండాలి అని కోరుకుంటుంది, జనసేన పార్టీ వాళ్ళు మా నాయకులే ఉండాలని కోరుకుంటుంది. సో ఇవన్నీ కాంట్రవర్సీ చేయకూడదు. సో అధిష్టానానికి వదిలేయాలి. రోజులు కాలేదు మ్యాక్సిమం అనేటట్టు, అంటే ఒక 1 year కూడా అట్లీస్ట్ కాకముందే ఈ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయి. మా నాయకుడినే మేము ఈ హోదాలో చూడాలనుకొని, అటు టీడీపీ కావచ్చు, అంటే మా నాయకుడిని ఈ హోదాలో ఉండాలని సరే జనసేన కావచ్చు. ఎందుకంటే ఇంత తొందరగా కూటమిలో చిచ్చులు బహిర్గతం అవుతున్నాయి అనే వాదన అయితే వస్తుంది. ఎలాంటి చిచ్చులు ఏమీ లేవండి. వైసీపీ వాళ్ళ కుట్ర కూడా వెనకాల నుండి చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా రెచ్చగొట్టడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు నడిపిస్తుంది. ఎలాంటి నిర్ణయం అయినా కూడా అధిష్టానానికి మేము వదిలేస్తాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు 2 ఎంపీలు తీసుకున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు తనని తాను తగ్గించుకుని హెచ్చింపబడతాను నేను అని చెప్పి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మా జన సైనికులు వీర మహిళలు అంటున్నారు. ఓకే, మా అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయన చాలా సహనంగా ఉన్నారు. సో ఆయన అదే ఆలోచనని మేము శిరసా వహిస్తాం అనేసని. సో కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మీరు కోరుకున్నట్టే మీ నాయకుడు ఏ విధంగా ఉండాలో అంటే ఆయన సహనాన్ని అన్నిట్లు కూడా ఆయనకు వదిలేశారు. కానీ మీరు ఆశించిన నాయకుడిని తక్కువగా చేస్తున్నారంటూ కూడా, అంటే టీడీపీ వాళ్ళు ఏంటంటే మా నాయకుడికే ఇవ్వాలి హోదా అనేటట్టు వాళ్ళు అంటున్నారు. సో దీన్ని అసలు జన సైనికులు జీర్ణించుకోగలరంటారు ఒకవేళ అలాంటిదే కానీ వస్తే? పవన్ కళ్యాణ్ గారు అంటేనే బ్రాండ్, ఇంతకన్నా ఇంకేం లేదు. ఆయన పదవిలో ఉన్న పదవికి అలంకారం తప్ప ఆయనకి అలంకారం పదవి కాదు. ఆయన పదవిలో ఉన్నా ఉండకపోయినా నేను సేవే చేస్తాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈ ఇష్యూస్ కారణంగా పైన పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటారు. కానీ జన సైనికులు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళకి చిచ్చులు రేగే అవకాశం ఉందంటారా? అంటే కంపల్సరీగా ఇంకా గొడవలు స్టార్ట్ అయిపోయాయి, చీలిక మొదలవుతుంది అని అయితే విమర్శలు వస్తున్నాయి. ఇదైతే అదేం కాదండి, ఏం చిచ్చులు ఏమీ రావు. ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వంని గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారు కలిపి రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల యొక్క బాగు కోసం మొత్తం మోడీజీ గారితో మాట్లాడడం కానీ, చంద్రబాబు నాయుడుతో కలిపి నేను వస్తానన్నాం కానీ కేవలం ప్రజల కోసమే, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే. సో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఈ నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి వదిలేస్తాం. అశ్విని గారు, రీసెంట్గా అమెరికాలో జరుగుతున్న సభలో కూడా మినిస్టర్ భరత్ గారు కూడా ఏమన్నారంటే, నెక్స్ట్ కాబోయే సీఎం మా లోకేష్ గారే అనేసని ఆయన కూడా అంత బలగుద్ది చెప్తున్నారు. అదేవిధంగా పిఠాపురానికి సంబంధించి చూసుకున్నట్టయితే వరుణ్ గారు కూడా అంటే వాళ్ళ నాయకుడు డిప్యూటీ సీఎంగా అందరూ కూడా బల్లగుద్ది చెప్తున్నారు. సో దీనిపై అంటే జన సైనికులు ఎందుకు ఇంత కామ్గా ఉంటున్నారు వాళ్ళు అంటున్నా సరే అని చాలామంది కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. 100% పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే నమ్ముతాం. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మండి అని మాత్రం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నన్ను నమ్మి ఈ వ్యూహాన్ని నాకు వదిలేయండి అని అన్నారు. సో అలాగే ఆ వ్యూహం ప్రకారమే వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మనం స్థాపించుకున్నాం. సో ప్రతి నిర్ణయం కూడా మేము కాంట్రవర్సీ చేయాలనుకోవట్లేదు. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికే వదిలేస్తున్నాం. ఓవరాల్గా మీ అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మీ జన సైనికులంతా అంటే ఏ హోదాలో చూస్తే మా అన్న ఇలా కనిపించాలని ఆలోచిస్తున్నారు చెప్పండి?
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, ఎవరైనా సరే మా నాయకులు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం హోదాలో చూడాలని మా కోరిక. సో ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా ఈ మార్పులు చేర్పులు ఏమైనా జరిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలి, డిప్యూటీ సీఎంగా మన లోకేష్ గారు ఉండాలి, అంతకన్నా మంచి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో ఓవరాల్గా అశ్విని గారు చెప్తున్నారు కదా, అంటే ఆయన వల్ల పదవికి అలంకరణ వచ్చింది తప్పితే పదవి వల్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే అలంకరణ కాదు. మా జనసేన అధినేత అయినటువంటి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏం తీసుకున్నా సరే దానికి కట్టుబడి అయితే మేము ఉంటామంటున్న తెలుపుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మా, సుమన్ టీవీ, విజయనగరం.